అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పార్టీ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆయన ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, అసలు బీఆర్ఎస్కు పూర్వ వైభవం వస్తుందా? ఒకటమ్మ, కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రము. గతంలో ఆయన జాతకంలో చాలా అంచనాలు అవన్నీ కూడా మేము పరిశీలన చేయడం జరిగింది. రాహు మహాదశలో రాహువు యొక్క అంతర్దశ వెళ్ళిపోయి ప్రస్తుతము రాహువులో సూర్యుడి యొక్క అంతర్దశ ఉన్నప్పుడే వారికి ఈ ఓటమి అనేటువంటిది కలిగింది, అంటే మా విశ్లేషణ ప్రకారంగా. కానీ యోగం బ్రహ్మాండంగా ఉన్నటువంటి వ్యక్తి, దైవబలం బాగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. చిన్నప్పటి నుంచి తాను నమ్మినటువంటి దైవాన్ని కొలుస్తూ ఆరాధన చేస్తూ చాలా చండీ యాగాలు, మాబోటి వాళ్ళ సలహాలు, గతంలో చాలా చండీ యాగాలు అసలు ఎన్ని చేశారో తెలియదు. మహా బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వ్యక్తిగతంగా కేసీఆర్ గారు భక్తుడు, నమ్మినటువంటి దానికి నిలబడగలిగినటువంటి వ్యక్తి. ఎవరికైనా ఉత్థానము ఉంటుంది, కొంత ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు దీనికి అతీతులు కాదు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారి యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తే ఆరోగ్య విషయంలో ఇప్పుడు నేను 11 ఏళ్ళుగా చూస్తూనే ఉన్న కేసీఆర్ గారి ఆరోగ్య విషయంలో వచ్చినన్ని వదంతులు ఇంకెక్కడ రావు. అసలు ఏమీ లేదమ్మా, ఆరోగ్యపరంగా చాలా పూర్ణాయుష్కుడు ఆయన. ఏమి పెద్ద ఇబ్బందులు ఏమీ కూడా రావు. కానీ ప్రస్తుత దశ మాత్రం అనుకూలంగా లేదు. కొంత విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరము, కొంత జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అయితే ఇప్పుడు జరుగుతోంది. నేను బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చేటప్పుడే నేను ఓపెన్గా కూడా చెప్తున్నా. నన్ను ఆ అభిప్రాయం అడిగినప్పుడు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అడిగినప్పుడు నేను వద్దనే చెప్పాను, బీఆర్ఎస్గా మార్చొద్దు, టీఆర్ఎస్గానే ఉండని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చక్రాన్ని నేను వేసి పునర్వసు నక్షత్రంలో కర్కాటక రాశిలో కేసీఆర్ గారి యొక్క రాశిలోనే ఇది జరిగింది. కానీ అది నా మాట అక్కడికి చేరుకోలేకపోయింది. లేదో మొత్తానికి నిర్ణయం తీసుకున్నారు. మీరు తీసుకున్నప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ అని ఎప్పుడైతే మారిందో అక్కడి నుంచి మీరు డౌన్ఫాల్ గానే స్టార్ట్ అయింది. ఆ విషయంలో నేను తీవ్రంగానే వ్యతిరేకించా. కానీ మరి అప్పుడున్న పరిస్థితుల్లో అది కేసీఆర్ గారికి చేరిందో లేదో నా విషయం తెలియదు. నేను మొదటి నుంచి దాని మీదనే చెప్పా. బీఆర్ఎస్కు మాత్రం ఇప్పుడు కొంత ఎదురు గాలి